హలో అండి అందరికీ. ఈరోజు మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ కోసం అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో చూడండి. మన ఫామ్‌లోని ఫ్రెష్ భృంగరాజ్ అంటే గుంటగలగరాకు, అలాగే కొంచెం అంటే కొంచెం తులసి, అలాగే జుట్టుని షైనీగా చేసే పఫీ జ్యూసీ అలోవెరా, అలాగే సాఫ్ట్‌గా ఉంచే మందారాకులు, కేరళ ఆయిల్స్‌లో యూస్ చేసే నూరు వరహాలు, మన గ్రే హెయిర్‌ని నార్మల్‌గా చేయడానికి గోరింటాకు, వింటర్‌లో డాండ్రఫ్ రాకుండా వేపాకు, అండ్ మంచి మన జుట్టుని పెరగడానికి సహాయపడే మందార పూలు, అండ్ ఉసిరికాయ గురించి మీకు తెలియనిదేముందండి. ఉసిరికాయ, అలాగే కలోంజీ సీడ్స్, రోజ్‌మేరీ, మెంతులు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి, 1 బై 1 మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. చూడండి ఏమేమి యాడ్ చేస్తున్నానో ఇంకోసారి ఎవరైనా ఇంట్లో తయారు చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. అన్ని మందార పువ్వులు, అలోవెరా, తులసి, కలోంజీ సీడ్స్, మెంతులు, భృంగరాజ్, గోరింటాకు, వేపాకు, అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అయినటువంటి ఉసిరి. ఇందులో మనకి జుట్టు ఊడిపోయాయి అంటూ ఏమీ లేవండి. అన్నీ మన జుట్టుకు బలాన్ని ఇచ్చేవే. అవి మిక్సీవి పట్టుకునే లోపు కడాయి పెట్టుకొని, ఐరన్ కడాయి మాత్రమే, కొంచెం అంటే కొంచెం బాదం ఆయిలు, అలాగే కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్. ఐరన్ కడాయే ఎందుకు యూస్ చేస్తామో మీ అందరికీ తెలుసు. అలాగే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నాను. బాదం ఆయిల్ వచ్చేసి మన జుట్టుకి బలాన్ని ఇవ్వడానికి, అదర్ బెనిఫిట్ కోసం. అలాగే ఇవన్నీ ఆకులు పసర స్మెల్ రాకుండా బాదం ఆయిల్ మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుంది, అందుకోసమని యూస్ చేస్తున్నాను. మనం మిక్సీ పట్టేసినటువంటి ఆ పేస్ట్ అంతటిని ఈ ఆయిల్లో యాడ్ చేసి అది బాగా లో ఫ్లేమ్లోనే మనం యాడ్ చేయాలి. అది బాగా మరగాలి. ఆ పేస్ట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆ ఆయిల్లోకి యాడ్ అయిపోవాలి. అప్పుడు మనం డబుల్ స్ట్రెయినర్ చేసుకొని బాటిల్లోకి యాడ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ హెల్దీ హెయిర్ ఆయిల్ అండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి.